ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారండి? మీకు దేవుడు గొప్ప సహాయకుడుగా మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యంను త్వరపెట్టుకును. నువ్వు అనుకుంటున్నావేమో, నేను నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు శక్తి సరిపోదు, నాకు సహాయం చేసేవారు లేరు, నేను అన్నీ నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చూసుకోవాలి, ప్రతి భారము నేనే వహించాలి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు వ్యాప్తింప చేయబోచున్నాడు. ఒంటరిగా ఉండే వారిని దేవుడు 1000 మంది చేస్తాడంట. దేవుని యొక్క లెక్కలు చూసారండి, ఒక్కడు 1000 మంది ఎంత బలమో దేవుడిస్తాడంట. ఒక్క సంసోను ఒక గాడిద దౌడెముకతో 1000 మందిని హతమార్చాడంట. అంటే 1000 మంది యొక్క శక్తి సంసోనుకు ఉంది. ఈరోజు ఈ వాగ్దానం ఒట్టిదే కాదు, బలమైన వాగ్దానం. నువ్వు ఎప్పుడైతే నేను బలహీనులను, నా వల్ల ఏం కాదనుకున్నప్పుడు దేవుడు నిన్ను విస్తరించబోచున్నాడు, దేవుడు నిన్ను వ్యాప్తి చెందించబోచున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంక్రీజ్ చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. ఎన్నిక లేదునేమో కానీ బలమైన జనం అంట, నార్మల్ జనం కాదు, బలమైన జనంగా దేవుడు చేస్తాడు. అంతేకాదండి, తగిన కాలం అందు దేవుడు చేయబోచున్నాడు. ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ శ్రమ రేపు ఖచ్చితంగా ఉండదు. రానున్న దినాల్లో, రాబోయే కాలంలో నువ్వు చూస్తే దేవుడు నిజంగానే నన్ను బలంగా చేశాడు, బలమైన జనాలంగానే చేశాడు. అంతేకాదు, ఒంటరిగా ఉన్న వ్యక్తికి 1000 మందికి ఉన్న శక్తిని ఇస్తాడు. దివాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయనా ప్రభా, ఈ వాగ్దానం విషయమై ప్రార్థన చేస్తున్నాము అయ్యా. తగిన కాలం అందు హెచ్చించే దేవుడవు. నీ బిడ్డలు ఎవరు ఒంటరిగా బాధపడుతున్నారు, సాతైన సహకారులు లేకపోతే, ఉపకారులు లేకపోతే ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో నీకు తెలుసు. వారికి నీవే అయ్యా నీ బలం అనుగ్రహించి వారిని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు, దేవుడు మీకు తోడుగా ఉన్నారు. ఎవరు లేకపోతే ఏంటి? God is going to increase everything about you. He is going to increase your strength, your wisdom and your power. ఈరోజు ఈ వాగ్దానం వింటే కమెంట్లో God is going to increase me అని పెట్టండి. May God bless you. Have a blessed day.